ఈరోజు మనం స్టేట్లో భాగంగా ఈవీఎస్ పేపర్ 1 హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా టాపిక్ను ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశ చరిత్ర, సంస్కృతి వీటికి సంబంధించిన టాపిక్ని. ఈ టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ చాప్టర్ని ఎక్కువ శ్రద్ధతోటి చదివి నోట్స్ కూడా రాసుకోవాలి. భారతదేశ నాగరికతలు 1921-22 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ సింధు ప్రాంతంలో త్రవ్వకాలు నిర్వహించాడు. వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశానికి స్వతంత్రం రాక పూర్వము 1921-22 సంవత్సరంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సర్ జాన్ మార్షల్ గారు ఏం చేశారు అంటే కొన్ని త్రవ్వకాలు భారతదేశ చరిత్ర సంస్కృతి మీద పరిశీలిద్దామని కొన్ని త్రవ్వకాలు నిర్వహిస్తున్నాడు. ఈ త్రవ్వకాల్లో భాగంగా 1921-22లో అతడు సింధు ప్రాంతంలో త్రవ్వకాలు నిర్వహించాడు. ఈ త్రవ్వకాల్లో హరప్పా నాగరికత వెలుగులోకి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు అడిగాడు, హరప్పా నాగరికత ఎవరి త్రవ్వకాల వల్ల బయలుపడింది అంటారు. అంటే సర్ జాన్ మార్షల్. అదేవిధంగా ఏ సంవత్సరం? 1921-22 సంవత్సరం. వెరీ ఇంపార్టెంట్. ఏ పట్టణం బయలుపడింది? హరప్పా పట్టణం. అదేవిధంగా ముఖ్య నగరాలు హరప్పా, మొహంజదారో. ఇక్కడ ఈ నాగరికతలో ముఖ్యమైన పట్టణాలు హరప్పా, మొహంజదారో, కొన్ని ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. అదేవిధంగా పురావస్తు త్రవ్వకాల్లో బయలుపడిన మొదటి నగరం హరప్పా నగరం. అందువల్లే దీనికి హరప్పా సంస్కృతి అని పేరు పెట్టారు. ఈ సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ త్రవ్వకాల్లో మనకి ఇక్కడ కొన్ని నగరాలు బయటపడ్డాయని చెప్పాము. అది హరప్పా. మొదట బయటపడ్డది హరప్పా. అందుకోసమే ఈ నాగరికతకి ఏం పేరు పెట్టారంటే హరప్పా సంస్కృతి, హరప్పా నాగరికత అని పేరు పెట్టారు. ఈ హరప్పా నాగరికత యొక్క లక్షణం ఏంది అంటే పట్టణ నాగరికత. వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు అడగడం కూడా జరిగింది. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి. మరి వాళ్ళు ప్రధానంగా వ్యవసాయాన్ని వాళ్ళ ముఖ్య వృత్తిగా చేసుకున్నారు. ఇది చాలాసార్లు ప్రీవియస్ బిట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద అడుగుతుంటాడు. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం, వాళ్ళు అగ్రికల్చర్ చేశారు. ఎందుకంటే సింధు నది మైదాన ప్రాంతంలో వారు సారవంతమైన నేలలు ఉన్నాయి. ఆ సారవంతమైన నేలల కోసం వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ పంటలు పండించడం నేర్చుకున్నారు, అక్కడ వ్యవసాయం చేశారు. అదేవిధంగా వాళ్ళు పండించిన ప్రధాన పంటలు హరప్పా ప్రజల యొక్క ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, వరి. వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు బీటు కూడా అడిగాడు. వీరి ప్రధాన రేవు పట్టణం లోతాల్. ఇది 2017 టీఆర్టీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ప్రధాన రేవు పట్టణం ఏది? లోతాల్. అదేవిధంగా వీరి లిపి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. బొమ్మల లిపి. ఆ కాలంలో బొమ్మలు వేసి అంటే మానవులు ఏం చేశారు అంటే గుహల మీద, తర్వాత గోడల మీద, వాళ్ళు నివసించే ప్రదేశాల మీద, అదేవిధంగా దేవాలయాల మీద వాళ్ళు కొన్ని బొమ్మలు చిత్రీకరించారు. ఈ బొమ్మల చిత్రీకరణ ద్వారా వారి యొక్క సంస్కృతి, వారి ఆచార అలవాట్లు, వారి యొక్క నాగరికత ఇవన్నీ అవన్నీ తెలుస్తుంటాయి వాటి ద్వారా మనకు. నెక్స్ట్ సింధు ప్రజల మతం. వెరీ ఇంపార్టెంట్. వీరు ప్రధానంగా అమ్మ తల్లిని, పశుపతిని అంటే శివుని రూపంలో ఉండే పశుపతిని ఆరాధించారు. ఇది ప్రీవియస్ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు టెట్లో అడిగాడు, డిఎస్లో అడిగాడు. వీళ్ళు అమ్మ తల్లిని, పశుపతిని ప్రధానంగా ఆరాధిస్తారు. అదేవిధంగా వీళ్ళు రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు. వీళ్ళు సింధు ప్రజలు రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ వీరి పురుష దేవత పశుపతి. అంటే పశుపతి శివుని రూపంలో ఉండే ఈ పశుపతిని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. వేద నాగరికత. వేదాలు ఎన్ని మనందరికీ తెలుసు. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. వేదాలకు సంబంధించి మరి దీంట్లో ప్రాచీనమైనది ఏంది? వేదాల్లో ఈ 4 వేదాల్లో ప్రాచీనమైనది ఋగ్వేదం ప్రాచీనమైనది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. వేదాలలో ప్రాచీనమైనది ఋగ్వేదం. ఋగ్వేదాన్ని ఎప్పుడు సంకలనం చేశారు అని అడిగారు. అంటే 3500 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సంకలనం చేశారు. అంటే మామూలు అంతకుముందు వాళ్ళు నోటికే ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత వీరిని లిఖిత రూపంలో రాయడం జరిగింది. తర్వాత వీరి దేవతల్లో ప్రధానమైన వారు వెరీ ఇంపార్టెంట్ అగ్ని, ఇంద్రుడు. అగ్నిదేవుడు, ఇంద్రుడు ప్రధానమైన దేవతలు. తర్వాత ఈ సింధు ప్రజలు ఒక ప్రత్యేకమైన పానీయాన్ని ఉపయోగించారు. అదేంటిదంటే సోమలత అనే ఒక ప్రత్యేకమైన పానీయం
తయారీకి వాడే మొక్క, దాని నుంచి వాళ్ళు పానీయం తయారు చేశారు. ఆ కాలంలో సమాజంలో 4 వర్ణాలు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణులు, రెండోది క్షత్రియులు, మూడోది వైశ్యులు, 4 శూద్రులు. ఆ కాలంలో సమాజంలో 4 చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. చాతుర్వర్ణ వ్యవస్థ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్లు, వీటికి సంబంధించి ఒకసారి ప్రాక్టీస్ బిట్లు చూద్దాం. 1922లో సింధు నాగరికత తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అంటారు? ఆప్షన్ ఏ సర్ జాన్ మార్షల్, ఆప్షన్ బి విఏ స్మిత్, ఆప్షన్ సి డిడి కోశాంబి, ఆప్షన్ డి పైదేది కాదు. మరి 1922లో సింధు నాగరికత తవ్వకాలు జరిపింది సర్ జాన్ మార్షల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం ఏది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ హరప్పా, రెండోది మొహంజదారో, బి సి లోతాల్, డి చన్హుదారో. ఇంతకుముందు ఈ బిట్ చాలాసార్లు అడిగాడు. హరప్పా, ఆన్సర్ ఏంటంటే హరప్పా. సింధు ప్రజలు ఆరాధించే చెట్టు, ఇది చాలాసార్లు మొన్న టెట్ ఎగ్జామ్లో అడిగాడు. అంతకుముందు గ్రూప్ 2లో కూడా ఈ బిట్ అడగడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అడిగారు. సింధు ప్రజలు ఆరాధించే చెట్టు ఆప్షన్ ఏ రావి చెట్టు, ఆప్షన్ బి వేప చెట్టు, ఆప్షన్ సి మర్రి చెట్టు, ఆప్షన్ డి మేడి చెట్టు. ఏది అంటే రావి చెట్టు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం, వీరి గురించి తెలుసుకోవడానికి మనకు అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడి గ్రంథం ఆధారం. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు అంటే కౌటిల్యుడు రచించాడు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. అర్థశాస్త్రాన్ని రచించినది ఎవరు? ఈ గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. మరి ఈ గ్రంథంలో ఏం పేర్కొంటారు అంటే రాజ్యం అంటే ఏంది, రాజు యొక్క విధులేంది, రాజ్యం యొక్క విధులేంది, ప్రజల యొక్క విధులేమిటి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి, హక్కులేమిటి, రాజు యొక్క విధులేంది, బాధ్యతలేంది, ప్రభుత్వం యొక్క అధికారాలు ఏమిటి, ఇవన్నీ ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో కౌటిల్యుడు చాలా విపులంగా చర్చించాడు. అదేవిధంగా ఇతని యొక్క చాణక్యుడు, వీరందరూ కూడా అంటే ఈ మౌర్య సామ్రాజ్యం తర్వాత నెక్స్ట్ మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరు? చాలాసార్లు అడిగాడు. అశోకుడు. మౌర్య సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి అశోకుడు. అశోకుడు కొన్ని శాసనాలు వేశాడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే అశోకుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయి అంటారు. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుడు ఒక గొప్ప యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఏంటిది అంటే కళింగ యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అశోకుడు ఒకే ఒక పెద్ద యుద్ధం చేశాడు, అదేంటంటే కళింగ యుద్ధం. ఆ తర్వాత అశోకుడు ఇక యుద్ధాలను ఆపేశాడు. ఎందుకంటే కళింగ యుద్ధంలో అతడు విజయం సాధిస్తాడు. అశోకుడు విజయం సాధించి ఎన్నో వేల మంది ప్రాణాలు, లక్షల మంది ప్రాణాలు కోల్పోయి అందరి యొక్క దాన్ని చూసి అశోకుడికి తన జీవితం పైన కొద్దిగా విరక్తి, ఏహభావం కలుగుతుంది. నేను ఇంతమందిని చంపానని. ఆ యుద్ధంతో, కళింగ యుద్ధంతో అతడి యొక్క దాన్ని ఆపివేయడం జరిగింది. తర్వాత అశోకుడు కొన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే మానవుని యొక్క దుఃఖానికి కారణాలు ఏంది అని పరిశీలించాడు. అశోకుడు ఏం చెప్తాడంటే మానవుని యొక్క దుఃఖానికి కారణాలు కోరికలని చెప్పడం జరుగుతుంది. అశోకుడు బుద్ధుని బోధనలకు ప్రభావితుడయ్యాడు. అశోకుడు ముఖ్యంగా గౌతమ బుద్ధుని బోధనలకు ప్రభావితుడయ్యాడు. ఎందుకు ప్రభావితుడయ్యాడు అంటే కళింగ యుద్ధం చేసిన తర్వాత తన మీద తనకు అసహ్యం వేసింది. తర్వాత రాజు అంటే ఏంది, రాజ్యం అంటే ఏంది, వీటన్నిటి మీద చూసి అతడు కొన్ని వేల మంది ప్రాణాలు చనిపోవడానికి నేనే కారణమని అతడు చాలా కుమిలిపోయాడు. లోపల కుమిలిపోయి అశోకుడు బుద్ధుని యొక్క బోధనలకు ప్రభావితుడయ్యాడు. తర్వాత తన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంక్షేమంగా ఉండడం కోసం, శాంతియుతంగా ఉండడం కోసం ఆ కాలంలోనే అతడు పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరుపక్కల చెట్లను నాటించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అశోకుడు రోడ్లకు ఇరుపక్కల చెట్లు నాటించాడు. ఎందుకు అంటే ఆ కాలంలో నేటిలాగా ప్రయాణ సాధనాలు లేవు, తక్కువగా ఉన్నాయి. ఏ ఊరికి వెళ్ళినా అప్పుడు కాలిబాటను నడుచుకుంటూ వెళ్ళేవారు. ప్రజలు మధ్య మధ్యలో ఆగడానికి అనుకూలంగా రోడ్లకు ఇరుపక్కల అతను చెట్లు నాటించడం జరిగింది. అదేవిధంగా దక్కన్లో గొప్ప సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు శ్రీముఖుడు. ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. ఈ వంశంలో గొప్పవారు ఎవరు? శాతవాహన వంశంలో గొప్పవారు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడు. ఈ వంశంలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. గుప్తుల కాలంలో అరుదైన ప్రదేశాలు కలవు.
అవి ఏంటంటే మధ్యప్రదేశ్లో, నేటి మధ్యప్రదేశ్లోని ఉదయగిరి ప్రాంతం. అదేవిధంగా ఈ శిల్పాలకు కూడా ప్రసిద్ధి ఎక్కడ అంటే సారనాథ్ అనేది శిల్పాలకు ప్రసిద్ధి. అదేవిధంగా మనం చూస్తాం అశోకుడి యొక్క సారనాథ్లో వేయించిన కొన్ని రకాల శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. అదేవిధంగా ఢిల్లీలోని మొహరెలి ఇనుప స్తంభం, దీని యొక్క ప్రత్యేకత ఏంది అంటే తుప్పు పట్టదు. ఈ స్తంభం యొక్క ప్రత్యేకత తుప్పు పట్టదు. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే రెండవ చంద్రగుప్తుడు వేయించడం జరిగింది. అదేవిధంగా ఇండికా గ్రంథ రచయిత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడగడం జరిగింది. ఈ ఇండికా గ్రంథ రచయిత మెగస్తనీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. డిఎస్సిలో, టెట్లో, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా గ్రూప్స్లో కూడా అడుగుతుంటాడు. ఇండికా గ్రంథ రచయిత మెగస్తనీస్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. అశోకుని శాసనాలు ఏ భాషలో కలవు? ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో కలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒకటి ఇండికా గ్రంథ రచయిత ఎవరు? మెగస్తనీస్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో కలవు. అదేవిధంగా ప్రాచీన మధ్యయుగ సంస్కృతి, దీంట్లో కాకతీయుల గురించి పరిశీలిద్దాం. కాకతీయుల మూల పురుషుడు దుర్జయ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు అడిగాడు. కాకతీయుల మూల పురుషుడు దుర్జయ. కాకతీయుల శాసనాలు ఏ భాషలో వేయించారు? తెలుగులో వేయించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు ఉన్న వాళ్ళు ప్రాకృతమో సంస్కృతమో ఏదో ఒక భాషలో వేస్తే, కాకతీయులు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనాల్ని తెలుగు భాషకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు కాకతీయులు. అదేవిధంగా ఆ కాలంలో కాకతీయులు మొఘల్ సామ్రాజ్యంతో ఎక్కువగా యుద్ధం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న గొప్ప సామ్రాజ్యం ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం. ఈ కాకతీయ శాసనాలన్నీ వీళ్ళు తెలుగులో వేయించడం జరిగింది. కాకతీయుల్లో ప్రముఖులు రెండవ ప్రోలరాజు, రుద్రమదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. కాకతీయుల్లో ప్రముఖులు వీళ్ళు. అదేవిధంగా రుద్రదేవుడు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. రుద్రదేవుడు రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు. ఈ ఓరుగల్లునే నేడు వరంగల్ అంటున్నాం. మరి రాజధానిని రుద్రదేవుడు ఏం చేశాడంటే హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు. ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్, హనుమకొండలో 1000 స్తంభాల గుడిని వేయించినది ఎవరు? హనుమకొండలో 1000 స్తంభాల గుడిని వేయించినది ఇక్కడ ఎవరు నిర్మించారంటే హనుమకొండలో రుద్రదేవుడు. ఇది కూడా ఇంపార్టెంట్. రుద్రమదేవి కాలంలో ఈ సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు. ఈ బిట్ కూడా చాలాసార్లు అడిగాడు. రుద్రమదేవి కాలంలో ఈ సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఏం చేస్తాడంటే రుద్రమదేవి పరిపాలన ఏ విధంగా ఉంది, రుద్రమదేవి కాలంలో ప్రజలు ఏ విధంగా జీవించారు, రుద్రమదేవి కాలంలో ప్రజల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మతాలు, వీటన్నిటి మీద మార్కోపోలో వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ కనిపించాడు. ఎందుకంటే అంతకుముందు మహిళలు భారతదేశంలో ఇద్దరు. అంతకుముందు రజియా సుల్తాన్, ఢిల్లీ సుల్తాన్లో రజియా సుల్తాన్ ఒక మహిళ, అదేవిధంగా రుద్రమదేవి కూడా ఒక మహిళ. ఈ మహిళా కాలం ఏ విధంగా ఉంది అని పరిశీలించడానికి ఈ మార్కోపోలో ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. రుద్రమదేవి మనవడి పేరు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి సామంతుడు కాయస్థ అంబదేవుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రుద్రమదేవి తన చివరి యుద్ధం రుద్రమదేవుడు తన సామంతులు ఎదురు తిరిగేటప్పుడు కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లా చందుపట్లలో జరిగిన యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రుద్రమదేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏ యుద్ధంలో రుద్రమదేవి ప్రాణాలు కోల్పోయింది అంటారు? చందుపట్ల యుద్ధంలో రుద్రమదేవి ప్రాణాలు కోల్పోయింది. ఈ యుద్ధం రుద్రమదేవి ఎవరి మీద పోరాటం చేసింది అంటారు? కాయస్థ అంబదేవునిపై ఇక్కడ యుద్ధం చేసింది. నెక్స్ట్, నాయంకర విధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కాకతీయుల కాలంలో నాయంకర విధానం ఉన్నది. ఈ నాయంకర విధానం ఏం తెలియజేస్తుంది అంటే, నాయంకర్లు అంటే చక్రవర్తులు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు, చక్రవర్తి, వీళ్ళకి ఈ నాయకులు నియమిస్తారు. రాజ్యంలో నాయకులు నియమిస్తారు. ఈ నాయంకర్లు ప్రతిఫలంగా నాయంకర్లను నియమించినందుకు ప్రతిఫలంగా ఈ నాయంకర్లు ఆ ప్రాంతంలో శిస్తు వసూలు చేసుకునే హక్కు వాళ్ళకి కల్పించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాకు ఒక నాయంకర్ని నియమించిండు చక్రవర్తి. నియమించినప్పుడు ఆ ఏరియాకు సంబంధించి కొంత రాబడి ఎవరికి చెల్లించాలి అంటే చక్రవర్తికి చెల్లించాలి. మరి ఇతనికి లాభం ఏంటి అంటే ఈ నాయంకరునికి ఆ ప్లేస్లో ఎక్కడైతే నియమించబడతాడో నాయంకరుడిగా
ఆ ప్లేస్లో శిస్తు వసూలు చేసుకునే అధికారం ఇతనికి ఉంది. ఈ న్యాయంకర విధానం కాకతీయుల కాలం నుండి ప్రారంభమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్లో అడుగుతాడు. రామప్ప గుడి కాకతీయుల కాలం నాటిది. రామప్ప గుడి కాకతీయుల కాలం నాటిది. మరి దీనికి సంబంధించి బిట్స్ ఎట్లా వస్తాయి ఒకసారి పరిశీలిద్దాం. చివరి కాకతీయ పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ ప్రతాపరుద్రుడు, ఆప్షన్ బి రుద్రమదేవి, ఆప్షన్ సి రుద్రదేవుడు, ఇక్కడ అదేవిధంగా ఆప్షన్ డి గణపతి దేవుడు. ఈ విధంగా ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి ఏంది అంటే ప్రతాపరుద్రుడు చివరి కాకతీయ పాలకుడు ఎవరంటే ప్రతాపరుద్రుడు. వెరీ వెరీ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే మోటుపల్లిలో అభయ శాసనం వేయించింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి గణపతి దేవుడు, ఆప్షన్ సి రుద్రమదేవి, ఆప్షన్ డి ప్రతాపరుద్రుడు. మోటుపల్లిలో అభయ శాసనం వేయించింది గణపతి దేవుడు అండి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. మోటుపల్లి అభయ శాసనం వేయించినది లాస్ట్ ఇయర్ టెట్లో వచ్చింది, డిఎస్సిలో వచ్చింది, అంతకుముందు గ్రూప్స్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమం భారతదేశంలో ఇక్కడ మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రత్యేకంగా క్రీస్తు శకం 550లో తమిళనాడులో భగవంతునిపై భక్తి ఆధారంగా ఒక ఉద్యమం ప్రారంభమైంది. 550లో తమిళనాడులో ఒక భక్తి ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడ ప్రధానంగా శివుడు విష్ణు ఆరాధకుల మధ్య ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. ఒకవైపు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు, మరి ఒకవైపు విష్ణువుని ఆరాధించే వాళ్ళు. ఇక్కడ వీరి మధ్య దేవుడి మీద నమ్మకం లేని మతాలు అయిన కొన్ని మతాలు, ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ, జైన, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని వ్యతిరేకించడం జరిగింది. అంటే హిందూ మతంలో ఉన్న కొన్ని కట్టుబాట్లని, కొన్ని సాంఘిక దురాచారాలని, కొన్ని అలవాట్లని వీళ్ళు మతాలు వ్యతిరేకించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరకట్న దురాచారమైన, సతీ సహగమనమైన ఇలాంటివి కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బౌద్ధ జైన మతాలు వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా ఆల్వార్లు అంటే ఎవరు? ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఆల్వార్లు అంటే విష్ణు భక్తులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆల్వార్లు అంటే విష్ణు భక్తులు, నాయనార్లు అంటే శివ భక్తులు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు అడిగాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి, వాటిని మనం బైహార్డ్ చేయాలి. ఇతడు జీవాత్మ పరమాత్మ ఒకటేనని, అదే పరమ సత్యమని బోధించాడు. ఆదిశంకరాచార్యులు ఏం చెప్తాడు అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, జీవము అజీవము తర్వాత ఇవన్నీ రెండు ఒకటే, మానవుని లోపల అంతర్భాగము, తన యొక్క ఆత్మలో భాగమని శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించడం జరిగింది. తర్వాత రామానుజాచార్యులు ఇతడు విశిష్టాద్వైతాన్ని బోధిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని బోధిస్తాడు. ఇతడు ఏం చెప్తాడంటే ఇతని సిద్ధాంతంలో జీవాత్మ పరమాత్మలో కలిసిన దానికి ఒక విశిష్టత ఉంటుంది, ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇతని ప్రకారం విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ మనం అందరము తర్వాత ఎక్కడ కలుస్తాం? భగవంతునిలో లీనమైపోతాము, భగవంతునిలో ఐక్యమైపోతామని రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతంలో చెప్తాడు. అదే మోక్షానికి తర్వాత మార్గమని సూచించాడు. తర్వాత తులసీదాస్ భక్తి ఉద్యమకారులో మరి ఒక ముఖ్యమైన వ్యక్తి తులసీదాస్. ఇతడు అవధీ భాషలో రామచరితమానస్ అనే కావ్యాన్ని రాస్తాడు. ఇతడు ఎక్కువగా రామకృతి భావన చేస్తాడు. తులసీదాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇతడు రామచరితమానస్ తర్వాత రాముని మీద అనేక భక్తి గీతాలు ఇతను రాశాడు, తర్వాత పాడాడు. తన జీవితంలో మొత్తము దీనికి అంకితం చేయడం జరిగింది. తర్వాత మీరాబాయి మరొక ప్రముఖ వ్యక్తురాలు మీరాబాయి. ఈమె మేవార్ రాజకుటుంబం కోడలు, రాజపుత్ర మహిళ. ఈ మీరాబాయి రాజపుత్ర మహిళ ఈమె. అదేవిధంగా మీరాబాయి కృష్ణుని భక్తురాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. మీరాబాయి ఎవరి భక్తురాలు అని అడుగుతాడు. ఆప్షన్ ఏ విష్ణు భక్తురాలు, ఆప్షన్ బి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఇక్కడ కృష్ణుని భక్తురాలు. మీరాబాయి ఎవరి భక్తురాలు? కృష్ణుని భక్తురాలు. ఈమె భజన గీతాలు రాజస్థాన్, గుజరాత్లో చాలా ప్రాచుర్యం పొందాయి. మీరాబాయి యొక్క భక్తి గీతాలు, భజన గీతాలు మనకు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో చాలా ప్రముఖంగా ప్రాచుర్యం పొందాయి. ఈమె కూడా కృష్ణుని మీద చాలా రకాల భజన గీతాలు, భక్తి గీతాలు రాసింది. భక్తి ఉద్యమంలో ఈమె కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించింది. తర్వాత కబీర్ బోధనలు. కబీర్ కూడా మరి ఒక భక్తి ఉద్యమకారుడు. ఇతడు కబీర్ బోధనలో ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే ప్రధాన మతం సాంప్రదాయాన్ని, అతడు మతాల్లో ఏమైనా సాంఘిక దురాచారాలు లాంటివి ఉంటే వీటిని తిరస్కరించడం జరిగింది. ఈయన హిందీ భాషలో బోధనలు చేశాడు. కబీర్ హిందీ భాషల్లో
కొన్ని బోధనలు చేశాడు. తర్వాత గురునానక్, ఇతడు తల్వండి గ్రామంలో జన్మించాడు. కులమత భేదాలతో సంబంధం లేకుండా ఒకే వంటశాలలో కలిసి భోజనం చేసేవారు. దీనికి ధర్మశాల అని పేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అంతకుముందు కులమత భేదాలతోటి ప్రజలు ఏం చేస్తారంటే మీ కులం వాళ్ళు వేరు, ఆ కులం వేరు, ఆ మతం వేరు, ఈ మతం వేరు, జాతి వేరు అని ఒక కులం వారు మరి ఒక కులము, ఒక మతం వారు మరి ఒక మతం వాళ్ళు కలిసి భోజనం చేయకపోయేవాళ్ళు. కానీ గురునానక్ ఏం చేస్తాడు అంటే కులమత భేదాలతోటి సంబంధం లేకుండా ఒకే వంటశాలను ఏర్పాటు చేసి దాంట్లో అన్ని కులాలు, మతాలు, జాతులకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ వంటశాలకు ఏం పేరంటే ధర్మశాల అని పేరు పెట్టాడు. తర్వాత ఇస్లాం, సూఫీ తత్వం. ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్త స్థాపించడం జరిగింది. ఇతడు క్రీస్తు శకం 570లో అరేబియాలోని మక్కాలో జన్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇతడు ఎక్కడ జన్మించాడు అని అడుగుతాడు. మహమ్మద్ ప్రవక్త మక్కాలో జన్మించాడు. ఇతని బోధనలు ఖురాన్లో ఉన్నవి. ఖురాన్లో ఇతని బోధనలు ఉంటాయి. తర్వాత క్రైస్తవ మతం, దీన్ని యేసుక్రీస్తు స్థాపించాడు. క్రైస్తవ మతాన్ని యేసుక్రీస్తు స్థాపించాడు. ఇతని బోధనలో ప్రధానంగా ప్రేమ, కరుణ, జాలి, దయ, భూతదయ ఇవి ప్రధానంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రధానంగా ఏం చెప్తాడు అంటే ప్రజలకి ప్రేమతోటి మెలగాలని, ప్రపంచంలోని సోదరులాగా జీవించాలని, ప్రపంచ ప్రజలందరూ విశ్వ సౌభ్రాతృత్వంతో సోదర భావంతో మెలగాలని, కులాలు, మతం, జాతి, లింగ భేద భావాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్, అదే ముస్లింలకు ఖురాన్. మరి క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్. తర్వాత ఈ చాప్టర్లో ఎట్లాంటి బిట్స్ వస్తాయని మనం ఒకసారి పరిశీలిస్తే, శంకరాచార్యులు బోధించిన తత్వం. ఆప్షన్ ఏ అద్వైతం, ఆప్షన్ బి ద్వైతం, ఆప్షన్ సి విశిష్టాద్వైతం, ఆప్షన్ డి పైదేది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే శంకరాచార్యులు బోధించిన తత్వం అద్వైతం. అద్వైతానికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర. ఒకసారి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి మనం పరిశీలిద్దాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచంలోని అన్ని దేశాలని కూడా వీళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు. చివరగా ఇక భారతదేశానికి కూడా రావడం జరిగింది. భారతదేశానికి వీరు 16వ శతాబ్దంలో రావడం జరిగింది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే బ్రిటన్లో మనకు పారిశ్రామిక విప్లవం అనేది వచ్చింది 16వ శతాబ్దంలో. బ్రిటన్లో ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో అక్కడ వస్తూత్పత్తి పెరిగింది, డిమాండ్ లేదు వస్తువులకి. వస్తూత్పత్తి బాగా పెరిగింది, వస్తువులకి డిమాండ్ లేదు. మరి ఆ డిమాండ్ కోసం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలోని వివిధ మార్కెట్లను అన్వేషించడం జరిగింది. ఈ వివిధ మార్కెట్లను అన్వేషిస్తూ ప్రపంచంలోని చాలా ప్రాంతాలను వీళ్ళు తమ మార్కెట్లకు అనుకూలంగా మార్చుకున్నారు. అదేవిధంగా భారతదేశానికి కూడా వీరు రావడం జరిగింది. ఆ పరిణామ క్రమంలోనే భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలనకు బీజం వేసిన యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటాడు. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1757 సంవత్సరంలో జరిగింది. చాలాసార్లు ఈ బిట్ ఎగ్జామ్లో అడిగాడు. ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరంలో జరిగింది. అదేవిధంగా ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక బీజం పడితే క్రమక్రమంగా 1857 మే 10న మీరట్లో సిపాయిల తిరుగుబాటు చేశారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు చేశారని అంటాడు. 1857 మే 10న మీరట్లో సిపాయిల తిరుగుబాటు చేశారు. ఈ సిపాయిలు తిరుగుబాటు చేయడానికి గల ప్రధాన కారణం దీన్ని ఒకసారి పరిశీలించినప్పుడు ఇక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో తమ తుపాకులకు ఏం చేస్తారు అంటే తుపాకులకు సంబంధించి వాళ్ళ తూటాల్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన తూటాలు ఉన్నాయి. ఈ ఆవు కొవ్వు పూసిన తూటాలను హిందువులకు ఇచ్చారు, పంది కొవ్వు పూసిన తూటాలని ముస్లింలకు ఇచ్చారు ఈ బ్రిటిష్ వారు. ఈ విధంగా చేసినప్పుడు సిపాయిలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. 1857 మే 10న మీరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాదులో అప్పుడు ఇక్కడ ఎవరు నిర్వహించారంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి తుర్రేబాజ్ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. దాంతోపాటు మన హైదరాబాద్, దక్షిణ భారతదేశంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో కూడా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనికి ఇక్కడ తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వం వహించాడు. ఇతడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది.
ఇతనికి మద్దతునిచ్చిన వ్యక్తి ఎవరు అంటే మౌల్వీ అల్లావుద్దీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటుని కొనసాగించింది మొతుర్రేబాజ్ ఖాన్. ఇతనికి మద్దతు ఇచ్చింది మౌల్వీ అల్లావుద్దీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత భారత జాతీయోద్యమం 3 దశల్లో జరిగింది. ఒకటి మితవాదుల కాలం, రెండోది అతివాదుల కాలం, మూడోది గాంధీ యుగం. మితవాదుల కాలం 1885 నుంచి 1905 సంవత్సరం వరకు, అదేవిధంగా అతివాదుల కాలం 1905 నుండి 1920 వరకు, గాంధీ యుగం 1920 తర్వాత. మరి భారత జాతీయోద్యమంలో మితవాదుల దశ 1885 డిసెంబర్లో ఏమైందంటే ముంబైలో భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. మరి భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి ఎంతమంది సభ్యులు హాజరయ్యారు? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి 72 మంది సభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఈ విధంగా జరుగుతున్నప్పుడు 1905 వచ్చే వరకు భారతదేశంలో ఏమైందంటే వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. భారతదేశంలో వందే మాతర ఉద్యమం ఇది ఇక నుంచి అతివాదుల కాలం ప్రారంభమైంది. మరి మితవాదుల కాలంలో ఏం చేశారు అంటే ప్రజలు అంతా ఇక్కడ జాతీయ నాయకులందరూ బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞాపనల ద్వారా తమ కోరికలు వెలుగుచ్చారు. 1885 నుంచి 1905 వరకు మితవాదుల కాలంలో విజ్ఞాపనలు ఇవ్వడం, మన కోరికలు తీర్చడమని చెప్పడం. 1905 నుంచి 1920 మధ్య కాలంలో అతివాదులు బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఈ కాలంలో ఏమైంది అంటే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. తరువాత దీనిలోనే భాగంగా ఇక్కడ వందే మాతర ఉద్యమం కూడా రావడం జరిగింది. అదేవిధంగా ముస్లిం లీగును కూడా 1906 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ ముస్లిం కూడా భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. ముస్లింలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం ఇది కూడా భారత జాతీయోద్యమంలో ఒక భాగంగా కొనసాగింది. దాని తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. అయితే 1916 సంవత్సరంలో గాంధీజీ భారతదేశానికి వస్తాడు. 1916 సంవత్సరంలో గాంధీజీ ఏం చేశాడంటే భారతదేశానికి వచ్చాడు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాకు వెళ్తాడు. సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి ఇండియాకు వస్తాడు. ఇండియాలో భారత ప్రజలు ఈ బ్రిటిష్ పాలనకు చాలా ఇబ్బందులు పడుతున్నారని, బ్రిటిష్ పాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఇతడు ఏం చేశాడు అంటే భారతదేశంలో కూడా ఒక జాతీయ ఉద్యమాన్ని, స్వాతంత్రోద్యమాన్ని పోరాడాలని నిర్ణయించుకున్నాడు. దానికి అనుగుణంగానే 1919 సంవత్సరంలో ఇక్కడ మనకు జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది. ఆ సంఘటన గాంధీని కలిసివేసింది. ఆ తర్వాత ఇంకా ఏం చేశాడంటే వివిధ రకాల ఉద్యమాలు 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా గాంధీజీ ప్రారంభిస్తాడు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి మనం సహాయం చేయొద్దు అని పోరాటం చేశాడు. అంటే వివిధ దశలో గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్ని ఇక్కడ ముందుకు నడిపిస్తూ తర్వాత భారత జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే శాసనోల్లంఘన ఉద్యమం, అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం 1930-32 మధ్యకాలంలో జరిగింది. ఈ ఉప్పు సత్యాగ్రహం జరగడానికి ముందు 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. అదేంటి అంటే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం తమ లక్ష్యంగా కాంగ్రెస్ సమావేశం ప్రకటించింది. ఇక్కడ కాంగ్రెస్ 1929లో లాహోర్ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో ఏం తీర్మానించారు అంటే సంపూర్ణ స్వరాజ్ తీర్మానించారు. ఈ సంపూర్ణ స్వరాజ్ తీర్మానించి 1930 జనవరి 26న మేము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. దీనిలోనే భాగంగానే వాళ్ళు ఏం చేశారంటే పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. అందుకోసమే మనకు స్వతంత్రము వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖు రోజు కంప్లీట్ అయినా కానీ 1950 జనవరి 26వ తారీఖు రోజు భారత రాజ్యాంగం ఎందుకు అమల్లోకి వచ్చింది అంటే ఇదే కారణం. 1929లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు శిరసా వహిస్తూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఇదొక కారణం. నెక్స్ట్ అదేవిధంగా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని 1930 మార్చి 12న ప్రారంభించడం జరిగింది. తర్వాత ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది దండి గ్రామం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిట్. గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి ఆశ్రమం నుండి ఇది ప్రారంభమైంది దండి ఉప్పు సత్యాగ్రహం అనేది. తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది మనం పరిశీలిద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం అధ్యక్షుడు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు WC బెనర్జీ.
ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఆప్షన్ ఏ దాదాబాయి నవరోజీ, ఆప్షన్ బి డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ సి సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ డి బద్రుద్దీన్ త్యాబ్జీ. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డబ్ల్యూసి బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు. అదేవిధంగా ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించారు? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ముస్లిం లీగ్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1906లో ముస్లిం లీగ్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1942 సంవత్సరంలో కూడా మనకేమైందంటే భారత జాతీయోద్యమ కాలంలో ఇంకొక ముఖ్యమైన సంఘటన జరిగింది, క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమం గాంధీ ఒక పిలుపిచ్చాడు. ఏం పిలుపిచ్చాడంటే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ నినాదాన్ని ఇచ్చాడు అంటే గాంధీజీ డూ ఆర్ డై నినాదంతో ఇక మనకు వస్తేనేమో స్వతంత్రం రావాలి, లేకుంటే లేదు అని గాంధీజీ అనుకున్నాడు. కాబట్టి డూ ఆర్ డై నినాదం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ వివిధ ఉద్యమాలు చేసింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రావడం జరిగింది. ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా భారతదేశ సంస్కృతి, చరిత్ర, మధ్యయుగము, తర్వాత ఆధునిక కాలంలో జరిగిన అంశాలన్నింటినీ మనం పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్లో మనం మిగతా అంశాలను పరిశీలిద్దాం. నమస్తే.